బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సెక్రటరియట్లోని తన ఛాంబర్లో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి కోమటిరెడ్డి ఆర్ఎండ్బిపై సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. అధికారుల నుంచి ఆర్ఎండ్బిపై పూర్తి వివరాలపై ఆయన ఆరా తీస్తారని సమాచారం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సెక్రటరియట్లోని తన ఛాంబర్లో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బిపై సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. అధికారుల నుంచి ఆర్ఎండ్బిపై పూర్తి వివరాలు ఆరా తీస్తారని కూడా సమాచారం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. మరి కాసేపట్లో అధికారులతోటి కూడా ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి కూడా ఆయన రోడ్డు భవనాలు అలాగే సినిమాటోగ్రఫీకి సంబంధించిన మంత్రిత్వ శాఖను కేటాయించడం జరిగింది. మొన్న ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అలాగే మరి కాసేపట్లో ఉన్నతాధికారులతోటి కూడా సమీక్ష నిర్వహించనున్నారు. అయితే ఏదైతే రోడ్డు భవనాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న రోడ్డు భవనాలకు సంబంధించిన డాటా కావచ్చు, ఇంకా పూర్తిగా రోడ్డు భవనాలకు సంబంధించిన ఇప్పటికే కేటాయించిన బడ్జెట్ అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష నిర్వహించినంతరం తదుపరి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన కూడా పూర్తిగా అధికారులకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేయాలని కూడా నిర్ణయించిన నేపథ్యం కావచ్చు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి కూడా ఆయన క్రియాశీలకంగా నల్గొండ జిల్లా నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్యాండ్ గా పేరున్న వాళ్ళు ప్రధానంగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి కూడా నల్గొండ నుంచి అలాగే మునుగోడు నుంచి తన తమ్ముడు సంబంధించి కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అయితే గతంలో గెలిచిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2019లో తొలిసారిగా ఆయన మంత్రిగా బాధ్యత చేపట్టారు. గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అలాగే స్పోర్ట్స్ అండ్ యూత్ కమ్యూనికేషన్ మంత్రిగా కూడా కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఆయనకు ఏదైతే రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా రోడ్ ల్యాండ్ భవనాలకు సంబంధించిన కూడా శాఖను కేటాయించడం జరిగింది. ఈ శాఖ పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పూర్తిగా ఏదైతే రేవంత్ రెడ్డి తనకు మంత్రిగా బాధ్యతలను కట్టబెట్టారు అది పూర్తిగా నిర్వర్తిస్తాను. ఇక్కడ రోడ్డు భవనాలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఏదైతే అన్ని హామీలను కూడా నెరవేరుస్తామని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఆయన సంబంధించి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యం కావచ్చు. ఇక రోడ్డు భవనాలకు సంబంధించిగా రాష్ట్రంలో ఎలాంటి రోడ్లను కావచ్చు, ఇతర భవనాలు నిర్మించే క్రమం కావచ్చు, గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవకతవకలు కావచ్చు, రోడ్డు భవనాలకు సంబంధించిన దాంట్లో ఎంతవరకు ఇప్పుడు బడ్జెట్ కేటాయించారు, ఎంతవరకు తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ప్రజలకు ఏదైతే సౌకర్యాలకు సంబంధించి ఎంతవరకు కేటాయించడం పైన కూడా పూర్తిగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన అనంతరం కూడా పలు కీలకమైన ఫైల్స్ పై కూడా సంతకం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ దీనికి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వరుసగా భట్టి విక్రమార్క కానీ లేకపోతే ఆర్థిక శాఖకు సంబంధించి ఆయన కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులు వరుసగా అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లెక్కలు ఎంతవరకు ఉన్నాయి పూర్తిగా అవన్నీ కూడా సమీక్షించే పరిస్థితి కూడా అధికారులు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. సో ఆ నేపథ్యంలో ఏమైనా ఒకవేళ శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కావచ్చు ఇప్పటికే చెప్పిన నేపథ్యం ఏదైతే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏదైతే అన్ని శాఖలకు సంబంధించి బడ్జెట్ లో అవకతవకల పైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం, ప్రజల ముందు పెడతామన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా విద్యుత్ శాఖలో జరిగిన లోపాయిష్టాలు కావచ్చు, అక్కడ ట్రాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావు సంబంధించిన ఏదైతే ఆ విద్యుత్ సంక్షోభాన్ని నెట్టేసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. 85,000 కోట్లకు సంబంధించిన కూడా
ఆర్థిక నష్టాన్ని వాటిల్లే విధంగా కూడా గత ప్రభుత్వం వివరించింది. ఇక్కడ టాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావు ఇది ముందుండి నడిపించారు. పూర్తి ఆ డేటా కావాలి అతను కూడా దీనిపైన 2 రోజులుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహించాడు. ప్రభాకర్ రెడ్డికి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఆయన రాలే నేపథ్యం కావచ్చు. వీటిపైన కూడా పూర్తిగా దీనిపైన విద్యుత్ శాఖ సంబంధించిన అవకతవకల పైన కూడా శ్వేతపత్రం విడుదల చేస్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే ఇప్పటికే ఆ మంత్రులకు సంబంధించిన ఆ శాఖలో ఇప్పటికే 12 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యం కావచ్చు. అన్ని సంబంధించిన శాఖల్లో కూడా జరిగిన అవకతవకలు కావచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే ఆ శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల పైన కూడా తెలంగాణ ప్రజలకు వివరించే విధంగా కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి కూడా రోడ్డు అండ్ భవనాలకు సంబంధించిన ఆ శాఖలకు సంబంధించిన బడ్జెట్ల కేటాయింపు కావచ్చు, దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా ఈ రోజు ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ సంబంధించిన షెడ్యూల్ కొనసాగుతున్న నేపథ్యం 14వ తేదీన కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ అసెంబ్లీలో ప్రజలకు వివరించే విధంగా, అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా వినతి ఏదైతే శ్వేతపత్రాన్ని విడుదల చేసే విధంగా కూడా మంత్రులంతా కూడా చేస్తున్న నేపథ్యం కావచ్చు. అన్ని శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా కావచ్చు. తెలంగాణ అసెంబ్లీ వేదిక కూడా ప్రజలకు వివరిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిపైన కూడా సమీక్ష నిర్వహించి దాంట్లో జరిగిన అవకతవకలు కావచ్చు, గత 10 ఏళ్ల కాలంలో జరిగిన ఏదైతే ఈ శాఖలకు సంబంధించిన బడ్జెట్ల కేటాయింపు వరకు ఎంతవరకు నెరవేర్చగలిగారు, బడ్జెట్ ను ఎంతవరకు రిలీజ్ చేయాలని పైన కూడా పూర్తిగా ఆయన ఆధారాలు డేటా తీసుకున్న తర్వాత అసెంబ్లీ వేదిక కూడా దాన్ని ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ హరీష్, ఒకటి అంటే సమీక్ష అనంతరం అధికారులతో మాట్లాడిన తర్వాత వివరాలు ఏమైనా మీడియాకి తెలిసే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా మీడియా సమావేశం నిర్వహించే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికే అంటే ఆయన సమీక్ష నిర్వహించిన ఉన్నతాధికారులతో ఇప్పుడు ఏం జరిగింది, గతంలో 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, ఏదైతే రోడ్డు భవనాలకు సంబంధించి కావచ్చు, సినీ ఆటోగ్రఫీ సంబంధించి కావచ్చు, ఇప్పటికే మనం చూడవచ్చు బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే గతంలో పనిచేసిన కార్యాలయాలు ఉన్నాయో దాంట్లో ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఇప్పుడు పశు సంవర్ధక శాఖకు సంబంధించి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగుతున్నారు. అక్కడ ఫైల్స్ కూడా నిన్న మాయమైనట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. మొన్న టూరిజం సంబంధించిన శాఖలకు సంబంధించి అక్కడ ఫైల్స్ కూడా దగ్ధమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇది కావలసే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వారితో చేస్తున్నారు, అధికారులను అంటుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆధారాలు దొరకకుండా చేజిక్కకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇలాంటిగా వివరిస్తున్నారని కూడా ఏదైతే మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన ఈ రోజు అయితే పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించిన కూడా పూర్తిగా డేటా తీసుకుంటారో అధికారులతో సమీక్ష నిర్వహిస్తే క్రమం కనిపిస్తుంది. కాబట్టి అధికారులకు సంబంధించి ఇక అధికారులను కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన ఆధారాల తర్వాతనే ఆయన మీడియా కావచ్చు, అసెంబ్లీ వేదికగానే ప్రశ్నించాలి, అసెంబ్లీ వేదికగానే ప్రజలకు తెలిసే విధంగా గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రజలకు అసెంబ్లీ వేదికనే వివరిస్తామని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దీని అసెంబ్లీల సాక్షిగా కూడా దీనిపైన కూడా ప్రత్యేకంగా సమావేశాల్లో కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.